పరిశ్రమలకి మోడీ ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చుకొచ్చింది. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి అప్పు హయ్యెస్ట్ పరిమితి 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచింది. అట్లాగే స్టార్టప్లకి 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలకు పెంచింది. అలాగే బొమ్మలు తయారు చేసే పరిశ్రమలు, ఎందుకంటే ఎక్కువగా చైనా నుంచి అట్లాంటి చోట నుంచి ఇంపోర్ట్ అయ్యే కాబట్టి వాటికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఇదే కాకుండా ప్రధానంగా ఏదైతే వ్యవసాయ ఆధారిత పప్పుధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం కూడా ఇండస్ట్రీస్కి రిలేటెడ్ అయి ఉంటుంది. కంది, మినుములు, మసూర్లకి కొనుగోలు చేసేటటువంటి దాంతోపాటుగా వాటి స్టోరేజ్కి, వాటి పప్పులు చేసేటటువంటి ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలని ప్రకటించుకొచ్చింది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఎంఎస్ఎంఈలకు వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు, అలాగే సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు, ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.